ఈ నెల 7వ తారీఖున అంటే ఆదివారం రోజున మనకు పౌర్ణమితో కూడినటువంటి చంద్రగ్రహణం అనేది రాబోతుంది. ఈ చంద్రగ్రహణం అనేది చాలా పవర్ఫుల్. అంటే ఇది మనకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ గ్రహణం అనేది కాస్తంత కీడుతో వస్తుంది అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఆ కీడును దోషాన్ని తొలగించుకోవటం కోసం మీరు మరుసటి రోజు అంటే ఆదివారం మనకు గ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీరు సోమవారం రోజున ఇంటికి ఈ 2 వస్తువులను గనక తీసుకొచ్చుకున్నట్లయితే ఆ గ్రహణం తాలూకా దోషాలు ఏదన్నా ఉన్నా కూడా మొత్తం తొలగిపోయి మీకు అదృష్టం అనేది పట్టి ఆ వస్తువుల రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. కాబట్టి ఆదివారం మనకు గ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి మీరు సోమవారం రోజున చక్కగా మరుసటి రోజు ఉదయం చక్కగా ఈ వస్తువులను ఇంటికి తీసుకొచ్చుకోండి. కేవలం ఈ వస్తువుల్లో 2 వస్తువులు తీసుకొచ్చుకుంటే చాలు. ఇవి మీకు నిత్యావసర వస్తువులు, అవసరమైనటువంటి వస్తువులు కాబట్టి ఇవి తీసుకొచ్చుకోవటం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. మనకు ఈ ఆదివారంతో కూడుకొని అంటే 7వ తారీఖున భాద్రపద పౌర్ణమి అనేది రాబోతుందన్నమాట. దీన్ని మహాలయ పౌర్ణమి అంటారు. మామూలుగా మనకి ప్రతి నెలలో కూడా పౌర్ణములు వస్తూ ఉంటాయి కానీ ఈ పౌర్ణమి ఏంటంటే కొంచెం పవర్ఫుల్గా వస్తుందన్నమాట. అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున కొన్ని నియమాలు అనేవి పాటించాలి. లేకపోతే కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవన్నమాట. ముఖ్యంగా ఈ గ్రహణం రోజున ఏంటంటే ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు అయితే జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళటం కానీ లేదా కూరగాయలు కట్ చేయటం కానీ స్విచ్లు ఆఫ్ చేయటం కానీ ఏదైనా పనులు చేయటం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇలాంటివి చేస్తే ఏంటంటే పుట్టేటటువంటి పిల్లలు కాస్తో కూస్తో అనారోగ్య సమస్యలతో లోపాలతో పుట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఈ గ్రహణం రోజున ఏంటంటే ఈ వస్తువులను తీసుకొచ్చుకోవటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రహణం కాబట్టి మనం వస్తువులను కొనుక్కొచ్చుకోకూడదు. కానీ మరుసటి రోజు తెచ్చుకోవటం వలన గ్రహణం తాలూకా ఏంటంటే ఇది వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి కొంచెం కీడుతో వస్తుందన్నమాట. కీడుతో వస్తుంది కాబట్టి ఆ కీడును తొలగించుకోవటానికి చక్కగా ఇల్లు శుద్ధి చేసేసుకొని అంటే గ్రహణం విడిచిన తర్వాత మనకేంటంటే మరుసటి రోజు అంటే సోమవారం రోజున అంటే శివుడికి ఇష్టమైనటువంటి వస్తువులు కూడా ఇవి. ఆ రూపంలో ఏంటంటే ఈ ముందు రోజు ఉన్నటువంటి కాస్తో కూస్తో గ్రహణం తాలూకా దోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట. అంటే ఈ రోజున మీరు అన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ రోజున ఆదివారం రోజున ఏంటంటే గ్రహణం రోజున ఇంట్లో పూజలు ఏమాత్రం కూడా చేయకూడదు. అలాగే దూర ప్రయాణాలు చేయకూడదు. ఇంకా ఏంటంటే మీరు అంటే నిలవ ఉన్నటువంటి పచ్చళ్ళు అవ్వచ్చు లేదా బియ్యాల్లో అవ్వచ్చు ఇలాంటి వాటిలో ఏంటంటే మీరు గరికె పోచలు కానీ లేదా దర్భ కానీ అంటే గడ్డి పరకలు ఉంటాయండి, దర్భ అంటారు. వాటినైనా సరే మీరు వాటిట్లో వేసుకొని గ్రహణం విడిచిన తర్వాత వాటిని తీసేసుకుంటే ఆ గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఆ విష క్రిములు అనేవి మీకు ఆ వస్తువుల్లోకి చేరకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ వస్తువులు మీరేంటంటే ఉన్న వస్తువులను కొన్ని మనం నిల్వ చేసి మనం బయట పడేయలేము కాబట్టి వాటిట్లో ఏంటంటే అవి వేసుకోండి. తర్వాత రోజు మాత్రం ఇవి తీసుకొచ్చుకోండి. ఇవి తీసుకొచ్చుకోవటం వలన మీకు ఇల్లంతా కూడా పవిత్రమైపోయి ఈ వస్తువుల రూపంలో అదృష్టం అనేది పడుతుందన్నమాట. అంటే ఈ వస్తువుల రూపంలో మంచి అనేది ఇంటి లోపలికి అడుగు పెడతానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ రోజున దూర ప్రయాణాలు చేయకూడదు. నలుపు రంగు బట్టలు ధరించకూడదు. నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాలకు పిల్లలు కానీ పెద్దలు కానీ వెళ్ళకూడదు. మగపిల్లలు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ గ్రహణం వచ్చేటప్పటికి మనకు 3:59 పాటు ఉంటుందన్నమాట. మనకు రాత్రి సమయంలో మొదలవుతుంది. మనకు ఈ గ్రహణం సమయాలు వచ్చేటప్పటికి ఏంటంటే 7వ తారీఖున అంటే ఆదివారం రోజున రాత్రి 9:36 దగ్గర నుంచి మొదలయ్యి 8వ తారీఖున సోమవారం రోజున తెల్లవారుజామున 1:25 ఈ గ్రహణం అనేది విడుస్తుందన్నమాట. అంటే మనకు గ్రహణ కాలం వచ్చేటప్పటికి మొత్తం 3:49. ఈ 3:49 పాటు మనకు గ్రహణం అనేది ఉంటుంది కాబట్టి ఈ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆ రోజున ఏంటంటే ఈ గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాలు తినకూడదు. అలాగే గ్రహణం తర్వాత కూడా ఉన్నటువంటి ఆహార పదార్థాలను మళ్ళీ తరువాత అంటే నెక్స్ట్ రోజు తినటం కానీ ఇలాంటివి చేయకూడదు. అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా బయట పడేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బియ్యము నిల్వ పచ్చడిలో వాటిట్లో అయితే మనం చెప్పుకున్నట్లుగా ఈ గరికెలను కానీ గడ్డి పూచలను కానీ దర్భాను కానీ వేసుకొని చక్కగా నిల్వ చేసుకోవాలన్నమాట. కాబట్టి
కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలైతే తప్పనిసరిగా అవసరమవుతాయి. ఇక ఈ గ్రహణం విడిచిన తర్వాత అంటే సోమవారం రోజున మీరు తీసుకొచ్చుకోవలసినటువంటి వస్తువులు విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి అలాగే శివపార్వతులకు ఇష్టమైనటువంటి వస్తువులు, ముఖ్యంగా గ్రహణం తాలూకా ఉన్నటువంటి కీడుని దోషాన్ని తొలగించేటటువంటి వస్తువుల్లో తెచ్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే బియ్యం అనమాట. మీరు బియ్యాన్ని ఇంటికి తీసుకొచ్చుకోండి. అంటే బియ్యం వచ్చేటప్పటికి ఆ రోజున అంటే మనకు ఆ గ్రహణం అంతా కూడా విడిచిపోయింది కాబట్టి మరుసటి రోజు తీసుకొచ్చుకోవటం వలన బియ్యం అన్నపూర్ణాదేవి స్వరూపం అని చెప్పేసేసి అంటూ ఉంటారు. బియ్యం ఏంటంటే మనకు చక్కగా తెలుపు రంగులో ఉంటాయి అన్నమాట. అలాగే మనకు చంద్రుడు కూడా తెలుపు రంగులో ఉంటాడు. అలా మీరు బియ్యాన్ని తీసుకొచ్చుకోవటం వల్ల ఏంటంటే అన్నపూర్ణాదేవి సాక్షాత్తు మీ ఇంటి లోపలికి ఆ బియ్యం రూపంలో అడుగు పెడుతుందన్నమాట. ఎందుకంటే మానవుడు ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా కూడా తినాల్సింది అన్నమే. కాబట్టి బియ్యం అనేవి మనకు ప్రతిరోజు కూడా అవసరమయ్యేటటువంటి ఒక నిత్యావసర వస్తువు అనమాట. కాబట్టి మీకు ఇంట్లో బియ్యం నిండుకున్నాయి అని అనుకుంటే మీకు అవసరాన్ని బట్టి చక్కగా మీరు 25 కేజీలు టిక్కీ కానీ లేకపోతే ఒక 10 కేజీలు ఇలా మీ అవసరాన్ని బట్టి కొంచెం బియ్యాన్ని తీసుకొచ్చుకోవటం వలన ఆ రూపంలో అన్నపూర్ణాదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందన్నమాట. జీవితంలో మీకు ధనధాన్యాదులకు ఎటువంటి లోటు లేకుండా తరతరాళ్ళు కూడా మీకు అన్నానికి ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే మరుసటి రోజు ఈ గ్రహణం విడిచిన తర్వాత రోజు ఏంటంటే చాలా శక్తివంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ రోజు కూడా మనకు చాలా పవర్ఫుల్. కాబట్టి మీరు బియ్యాన్ని ఆ రోజు తీసుకొచ్చుకోవటం వలన జీవితాంతం అంటే తరతరాలు కూడా అన్నపూర్ణాదేవికి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట. ఇక తర్వాత వస్తువు ఏంటంటే కందిపప్పు అనమాట. ఈ కందిపప్పు కూడా చాలా శక్తివంతమైనవి. కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయన్నమాట. కందిపప్పును తీసుకొచ్చుకోవటం వల్ల గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉంటాయి. మన జాతకంలో ఉన్నటువంటి కీడును దోషాలను తొలగించడానికి ఉపయోగపడతాయన్నమాట. ఈ పప్పు కూడా మనకు నిత్యావసర వస్తువుల్లో ఒకటి. పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు. చక్కగా పప్పులో ఏంటంటే మంచి పోషకాలు ఉంటాయి. కాబట్టి ఆ పప్పును మీరు తీసుకొచ్చుకొని మీరు చక్కగా వండుకొని మీరు ప్రతిరోజు కూడా వాడుకోవచ్చు అనమాట. ఇక తర్వాత మూడో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే రాళ్ళ ఉప్పు అనమాట. దీన్ని రాక్ సాల్ట్ అంటారు, గల్లులు ఉప్పు అంటారు, దొడ్డు ఉప్పు అంటారు. ఈ ఉప్పు ఏంటంటే మనకు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అనమాట. సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పుకు ఎప్పుడూ కూడా అతీంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని అంటే రాక్ సాల్ట్ ప్యాకెట్ని ఒక చిన్నది, మెత్తటి సాల్ట్ కాదండి, రాళ్ళ ఉప్పు మనకు గల్లులు ఉప్పు అంటారు కదా, అది తీసుకొచ్చుకోండి. అది తీసుకొచ్చుకోవటం వలన ఆ రూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందనమాట. అంటే ఏదో ఒక రూపంలో మీకు బాగా కలిసి వస్తుంది, దోష నివారణ అనేది జరుగుతుందనమాట. అది తీసుకొచ్చుకొని మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. అందులో ఏంటంటే ఒక చిటికెడంత కుంకుమ, అలాగే ఒక 5 రూపాయల బిళ్ళ, ఒక స్పూను నల్ల ఆవాలు, ఇవి వేసేసి ఆ ఉప్పుని మీరు ఒకసారి మీ ఇంట్లో అంతా కూడా తిప్పేసేసి తర్వాత ఆ ఉప్పుని ఏంటంటే మీ ఇంటి గుమ్మానికి గడప దగ్గర అంటే బయట వైపు ఎడమ పక్కన పెట్టేసేసేయండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే నరదిష్టి నుంచి అలాగే గ్రహణం తాలూకా ఏదన్నా దోషం ఏదన్నా ఉన్నా కూడా ఇంట్లో తిప్పినప్పుడు అలాగే బయట ఉంచినప్పుడు కూడా ఏదైనా చెడును ఉన్నా కూడా మొత్తాన్ని కూడా ఈ ఉప్పు కుంకుమ ఏంటంటే చెడుని లాగేసిద్ది అనమాట. నరదిష్టిని లాగేసిద్ది, ఎరుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఆవాలు కూడా చాలా శక్తివంతమైనవి. కాబట్టి 5 రూపాయల బిళ్ళ ఏంటంటే ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి బయట వైపు పెట్టేసేసి మరుసటి రోజు పారే నీళ్ళల్లో పోసేసేయండి. 5 రూపాయల బిళ్ళని ఎవరికన్నా దానంగా ఇవ్వండి. ఇక తర్వాత ఏంటంటే ఆవాల ప్యాకెట్ కూడా ఒకటి తీసుకొచ్చుకోండి. ఆవాలు ఏంటంటే చాలా శక్తివంతమైనవి. మనకు చిన్నగా ఉన్నా కూడా మనకు దోషాన్ని, దిష్టిని, నరఘోషను, ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కలిగించడానికి ఆవాలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అన్నమాట. అవి మీరు తాలింపు దినుసుల్లో వేసుకోవచ్చు. ఇక మరుసటి 5వ వస్తువు ఏంటంటే అత్తర్ అనమాట. అత్తర సీసాను కూడా తీసుకొచ్చుకొని మనకి చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు సోమవారం రోజున చక్కగా దేవుడి గది ముందు అంటే దేవుడికి పూజ చేసేటటువంటి పూజ గది ముందు, గుమ్మాల దగ్గర, గడపల దగ్గర, కిటికీల దగ్గర ఇంట్లో కూడా ఈ అత్తర్ను చల్లుకోండి. బీరువాలో కూడా చల్లుకోండి. ఈ అత్తర సువాసనకి ఏంటంటే లక్ష్మీదేవి తల్లి వెతుక్కుంటూ మరి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందనమాట. తర్వాత జీలకర్ర అనమాట. జీలకర్ర అనేది ముఖ్యంగా జాతక దోషాలను తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. మనకు ఆరోగ్యపరంగా కూడా జీలకర్రను తీసుకొచ్చుకొని మీరు కొంతమందికి ఏంటంటే విపరీతంగా బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలా వాళ్ళు ఏంటంటే పరగడుపున
చొప్పున ఒక చెంబుడు నీటిలో లేదా ఒక గ్లాసుడు నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా కషాయంలాగా కాసుకొని తాగటం వలన మీరు బరువు తగ్గుతారనమాట. అందులో ఒక స్పూన్ తేనె వేసుకొని కలుపుకొని కాస్త ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుంటే. కాబట్టి అలాగైనా చేసుకోవచ్చు, మీరు కూరల్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా జాతక దోషాలు తొలగిపోతాయి. తర్వాత ఏంటంటే శివునికి ఎంతో ఇష్టమైనటువంటి విభూది. చక్కగా మనకు సోమవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి మీ ఇంటికి దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసేసి ఇది కొనుక్కోవాల్సిన పని లేదండి. చక్కగా మనం గుళ్ళో పంతులు గారిని అడిగితే కాస్తంత విభూదిని పెట్టమని అడిగితే విభూదిని పెడతారు. ఆ విభూదిని తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకోవటం వల్ల సోమవారము సాక్షాత్తు ఆ శివపార్వతులు మీ ఇంటి లోపలికి ఆ విభూది రూపంలో అడుగు పెడతారనమాట. ఇల్లు పవిత్రం అవుతుందన్నమాట. ఆ విభూదిని రోజు కూడా మీరు నుదుటిన పెట్టుకోవచ్చు, స్నానం చేసే నీటిలో వేసుకోవచ్చు. మీకు అనారోగ్య సమస్యలు పోతాయి, మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇలా మీరు తెచ్చుకోవలసినటువంటి వస్తువులైతే ఇవి. ఏంటది అంటే మనకి బియ్యము, కందిపప్పు, అలాగే అత్తరు, విభూది, రాళ్ళ ఉప్పు, ఆవాల ప్యాకెటు, అలాగే జీలకర్ర అనమాట. ఈ వస్తువులు అన్నీ తెచ్చుకోవాల్సినటువంటి పని లేదు. ఇందులో ఏదైనా 2 రకాల వస్తువులు మీరు సోమవారం రోజున తెచ్చుకోండి. గ్రహణం మనకు ఆదివారం కదా, సోమవారం తెచ్చుకోండి. గ్రహణం రోజు తెచ్చుకోవద్దు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా తెచ్చుకోవటం వల్ల ఏంటంటే సోమవారం రోజున ఎందుకు తెచ్చుకోవాలి అనంటే ఈ గ్రహణం అనేది కీడుతో వస్తుంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత చాలా శక్తితో వస్తుంది కాబట్టి ఆ కీడును తొలగించుకోవడానికి ఈ వస్తువులు బాగా ఉపయోగపడతాయి. డబ్బు చేతికి అందుతుంది, మీకు బాగా కలిసి వస్తుంది. ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది. ఈ వస్తువులన్నీ తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇందులో ఏదన్నా 2-3 రకాల వస్తువులు తెచ్చుకున్నా సరిపోతుందన్నమాట. అవన్నీ మీకు అవసరమైనటువంటి వస్తువులే కాబట్టి మీరు చూసుకొని మీ ఇష్టాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి తీసుకొచ్చుకోండి. దీనివల్ల మీకు బాగా మంచి జరుగుతుందన్నమాట. కాబట్టే ఇలా చెప్పటం అనేది జరుగుతుంది. మనకేంటంటే ఈ చంద్రగ్రహణం అనేది చాలా పవర్ఫుల్గా వస్తుందండి. చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి దీనికి శక్తులు అనేవి చాలా ఎక్కువ అన్నమాట. కాబట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నియమాలను కూడా పాటించాలి. ఆ రోజున మీరు ఉండగలిగితే ఉపవాసం ఉంటే మంచిది. మనం చెప్పుకున్నటువంటి ఆ సమయాల్లో ఏంటంటే బయటికి వెళ్లకుండా ఉండటం, ఏదైనా పనులు చేయకుండా ఉండటం, నిర్మానుష్యమైన ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం, ఇలాంటివి చేయాలి. ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రావాలి. ఇలాంటి నియమాలు అనేవి మీకు తప్పనిసరిగా అవసరం అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజున పూజ అనేది చేయకూడదనమాట. మరుసటి రోజున ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని పసుపు నీటిని చల్లుకొని తర్వాత ఈ వస్తువులను తీసుకొచ్చుకోండి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందన్నమాట. కోట్ల రూపాయలతోటి మీ ఇంటికి ఉన్నటువంటి కాస్త కుస్త దోషాలు, కీడు, గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏదన్నా ఉన్నా కూడా మొత్తం తొలగిపోతాయి. మీకు విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. ఈ చంద్రగ్రహణం రోజున మనం చెప్పుకున్నట్లుగా మరుసటి రోజున ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని, అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి చేరుతుందండి పాయింట్స్ యాడ్ అవ్వటం వల్ల. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంటింగ్ చేయటం వలన మీకు మీ కుటుంబానికి ఆ లక్ష్మీనారాయణుల యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండి, అలాగే ఆ శివపార్వతుల యొక్క ఆశీస్సులతో కూడా మీరు సంతోషంగా ఉంటారు. అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.